ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే అండి, సంతోషంగా ఉండాలి. ఎవరు? మనుషులు, నరులు. సంతోషం ఎక్కడ దొరుకుతూ ఉన్నది? ఈ లోకంలో శాశ్వతమైన సంతోషము, ఆనందము ఉన్నదా? లేదు. కొంతసేపు సంతోషంగా ఉంటే కొంతసేపు బాధ. చూసినారా? అయితే ప్రసంగి భక్తుడు ఏమంటున్నాడంటే, సంతోషంగా ఉండాలి అంటే నిజంగా సంతోషం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతూ ఉన్నది. ఆయనలో సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది, నిత్య జీవం ఉన్నది. సంతోషంగా గడపాలి అంటే ప్రభువును స్తుతించాలి, ప్రభువు నామాన్ని గణపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన పాటలు పాడాలా. మనకు సంతోషం రావాలి అంటే దేవుడు చేసే మేళ్ళన్నిటినీ తలపోసుకోవాలి, ఆనందపడాలి, ఆయనలో సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ భక్తుడు అంటున్నాడు, మనుషుడు భూమి మీద సంతోషంగా ఉండి సుఖముగా ఉండి తమ బ్రతుకుని ఎల్లబుచ్చుట కంటే శ్రేష్టమైనది భూమి మీద ఏది కూడా. నిజమే, సంతోషంగా ఉండాలి. అయితే ఆ సంతోషం ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. ఈ లోకంలో చాలామంది సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఏదో తాత్కాలికమైన శరీర సంబంధమైన సంతోషాన్ని కొని తెచ్చుకుంటారు. ఆ సంతోషం పొందాలన్నా, ఒక ఎగ్జాంపుల్గా నీకు సంతోషం కావాలి, ఆనందం కావాలి, లోకంలో ఆనందించాలంటే నువ్వు మరి ఏం చేయాలి? టీవీ అన్న చూడాలి. మరి టీవీలో ఏ ఆనందం, ఏ సంతోషం అంటే లోక సంబంధమైన సినిమాలు, సీరియల్ ఇవన్నీ చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. పోనీ ఆ సంతోషము చివరి దాకా ఉంటుందా అంటే ఉండదు. ఆ టీవీ చూసిన గంట 2 గంటలు, ఆ సినిమా చూసిన 2 గంటలు, ఆ గంట సంతోషంగా ఉంటావు, వాళ్ళతో పాటు సంతోషం. అందులోనైనా అంత సంతోషం లేదు, ఆనందం లేదు. వాళ్ళు కూడా కొంతసేపు సంతోషపడతారు, కొంతసేపు ఏడుస్తూ ఉంటారు, కొంతసేపు బాధపడుతూ ఉంటారు. అది ఒక నటన జీవితంలో, మాయ లోకంలో, పాపపు లోకంలో నీ జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటే ప్రభు ఒక్కడే నీకు సంతోషం ఇచ్చేది. అది శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన ఆనందము. ఆ ఆనందము కావాలి అంటే ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు పరలోకపు సంతోషం, ఆనందం ఇస్తాడు. సుఖము, శాంతి, సంతోషము, సమాధానాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. లోకములు ఎక్కడా లేవు. లోకములు ఎవడున్నాడు అంటే ప్రస్తుతానికి సాతానుడు ఉన్నాడు. వాడు ఇవ్వలేడు. సృష్టిని చేసేవాడు కాదు. వాడు చేసిన సృష్టిని వంకర తిప్పటమే వాడికి తెలుసు, కానీ సాతానుడు సృష్టికర్త కాడు. అందుకనే వాడు మనకి పూర్తిగా సంతోషం ఇవ్వలేడు. కారణం ఏంటంటే వాడే రేపు అగ్నిగుండంలో దూకాల. వాడికే సంతోషం లేదు, వాడికి ఆనందం లేదు. మనుషుల్ని వాడి పక్షాన మలుపుకొని ఈ లోకంలో, భూలోక రాజ్యములో వాడు అనేకమైన పాప పనులు చేపిస్తూ నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి పోయే వారిని నిత్య నరకానికి మలపాలని వాడు ఆలోచన కలిగి నిజంగా మనుషుడితో పాపం చేపిస్తూ దేవుడికి దూరం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, నీకు సంతోషంగా, సుఖముగా దేవుళ్ళలో గడిపితే ఇక్కడ ఆనందమే, పరలోక రాజ్యంలో కూడా ఆనందము, సంతోషములు దొరుకుతాయి. కాబట్టి ప్రభువునందు ఆనందపడు, సంతోషపడు. నీకు ఆనందం కలిగితే పాటలు పాడు, దేవుని స్తుతించు, దేవుడి నామాన్ని మహింపరచు. అప్పుడు నీకు పూర్తిగా సంతోషము, ఆనందము, సమాధానము దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. సహోదరుడు, సహోదరి, దేవుళ్ళో సంతోషం ఉన్నది, కానీ లోకములు ఎక్కడ శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అయితే వాటన్నిటిని ఇచ్చే ప్రభు దగ్గరికి వద్దాము.
ఆయన కాడ ఆయన్ని అడుగుదాము, అవి పొందుకుందాము. ఆయనలో మనము సంతోషంగా, ఆనందంగా మనకిచ్చిన యొక్క దినాలు ఆయనతో గడుపుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, భూమి మీద నరుడికి సంతోషము, సమాధానము, ఆనందము ఇవ్వాలి అంటే అయా లోకములు ఎక్కడా లేదు, కానీ అది నీలో ఉన్నది. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నీ బిడ్డలు సంతోషవంతులుగా, ఆనందభరితులుగా అయ్యా వారి బ్రతుకు దినములన్నీ కూడా సుఖముగా నీలో గడపటానికి సహాయం చేయమని, బిడ్డలను మీరు 30 60 వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.